హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, ఉపాధ్యాయుల పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలను ఆన్‌లైన్‌లో సరిచేస్తున్నారు. అలాగే మనకు జమ కావాల్సినటువంటి వడ్డీలను కూడా జమ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ నెల 25వ తేదీ నాటికి అన్ని పీఎఫ్ ఖాతాలను అప్డేట్ చేయడం జరుగుతుంది. కావున ఉపాధ్యాయులంతా వారి వారి యొక్క పీఎఫ్ ఖాతాలను ఈ నెల 25వ తేదీ తర్వాత చెక్ చేసుకొని సవరణలు ఏమైనా ఉన్న ఎడల వాటిని డీడీఓల ద్వారా జెడ్పీ కార్యాలయానికైతే పంపవలెను. జెడ్పీ స్లిప్ నందు 2000 జెడ్పీ పే స్లిప్స్ అనేవి మనకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ జమ అయింది. ఓసారి చెక్ చేసుకోగలరు. సో, జెడ్పీ పీఎఫ్ స్లిప్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో చూద్దాము. మనకు జెడ్పీ పీఎఫ్ కొరకు వెబ్‌సైట్ jpgpf.ap.gov.in అనే వెబ్‌సైట్‌ని మనము సందర్శించాలి. సో, లాగిన్ సమస్యలున్న వారు వారి యొక్క వివరాలు డీడీఓ ద్వారా జెడ్పీకి పంపితే పాస్వర్డ్ రీసెట్ చేస్తారు. ఇంకా ఈ విధంగా మనమైతే జెడ్పీ పీఎఫ్ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందులో మనం 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ జమ అయిందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేయండి. కామెంట్ చేయండి. సో, మరింత వివరాల్లోకెళ్తే ఇప్పుడు ఏపీజీఎల్ఐ అప్డేట్ అండి. సో, apcfss.in అనే వెబ్‌సైట్‌లో నిధి నందు ఏపీజీఎల్ఐ నెలవారీ ప్రీమియం వివరాలు జూలై 2024 వరకు అప్డేట్ చేయబడడం జరిగింది. ఇక జెడ్పీపీఎఫ్ అడ్రస్సు మనకు తెలిసిందే. ఈ విధంగా యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో మనము లాగిన్ అవుతాం. అన్ని జిల్లాల పీఎఫ్ ఆన్‌లైన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో పూర్తవుతుందని ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. ప్రస్తుతం ఉన్నటువంటి 2021, 22 అందుబాటులో ఉన్నవి. సో, మిగతా ఈ సంవత్సరాలన్నిటివి కూడా మనకు త్వరలోనే అందుబాటులో ఉంచుతారు. ఇక ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్నటువంటి కొన్ని బిల్లుల విషయానికి వచ్చినట్లయితే జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, ఎస్ఎల్స్ అలాగే టీఏస్. ఇక డీఆర్ వాస్తవ పరిస్థితి ఏంటంటే డీఆర్ అరియర్లు 18 నెలల చెల్లింపులు తేదీలు 3 సమాన వాయిదాలండి. సెప్టెంబర్ 2023 మొదటి వాయిదా, డిసెంబర్ 2023 రెండో వాయిదా, మార్చి 2024లో మూడో వాయిదా. అరియర్స్ చెల్లించబడతాయని జీవో జారీ చేశారు. కానీ ఇంతవరకు ఏ ఒక్కటి చెల్లింపులైతే నోచుకోలేదు. అలాగే పీఆర్సీ బకాయిల విషయానికి వచ్చినట్లయితే క్వార్టర్లీ వన్స్ 4 ఇయర్స్ కల్లా 100% ఈ బకాయిలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. 11వ పీఆర్సీ బకాయిలు, 11థ్ పీఆర్సీ. కానీ 2024లో జరగాల్సిన 10% ఇంకా ఇంతవరకు జరగలేదు. ఇంకా మనకు 3 నెలలు మాత్రమే సమయం ఉన్నది అన్నమాట. సో, ఈ చెల్లింపులు 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు జీవో కూడా జారీ చేసింది. కానీ జీవోలో ఉన్నాయి అనుసరించాల్సి అయితే ఉందండి. ఇక పెన్షనర్లకు పీఆర్సీ అరియర్స్ 106 జీవో ప్రకారంగా జనవరి 1, 2023 నుంచి పెన్షన్‌తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లింపులు జరగాలి. కానీ ఇంతవరకు అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇక పెన్షనర్లకు పెండింగ్ బిల్లు జీవో ఇచ్చినప్పటికి కూడా అమలు కాకపోయేసరికి పెన్షనర్లు చాలా నిరాశ అయితే చెందారు. పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు ఓన్లీ డీఆర్ అరియర్స్ మాత్రమే 734 కోట్లు పెండింగ్ ఉందండి సుమారుగా బకాయిలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా మనకు డీఏ గానీ, డీఆర్ అరియర్స్ గానీ జమ అనేది కాలేదు. గత 5 సంవత్సరాల నుంచి మొత్తం 11 డీఏలకు సంబంధించినటువంటి 212 నెలలకు మంత్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ అయితే ఉందండి. చాలామంది ఆహ్, 1 ఇయర్‌లో 12 నెలలే ఉంటాయి గదా! మరి డీఆర్‌లకు ఎందుకు 15 నెలలంటారు, 18 నెలలంటారు, 20 నెలలంటారు అంటున్నారు.
సో, అది మనకి ఎలానో ఇప్పుడు నేను ఈ వీడియో చివరిలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, కామెంట్ గూడా చేసున్నారు. యాక్చువల్‌గా మనకు జనవరి 2023 నుంచి జనవరి 2024 ఉండేది మధ్యలో 12 నెలలే అనమాట. కానీ డీఏ, పెండింగ్‌లో వచ్చేసి మనకు 18, 20, 27 ఇట్లా ఎక్కువే ఉండొచ్చు. సో, పాసిబిలిటీ ఉంది. దానికి చెప్తాను. ఇక ఏపీ ఎంప్లాయీస్ యొక్క సరెండర్ లీవ్ బిల్స్, అలాగే పెన్షనర్ల యొక్క డీఆర్, 11 పీఆర్సీ అరియర్స్, మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్స్, జీఐఎఫ్, ఏపీజీఎల్ఐ, అలాగే జీఐఎస్, టీఏ బిల్స్, ఇతర బిల్స్ అన్నీ కూడా జమ చేయాల్సిన అవసరం ఉందండి. సో, ఈ మేరకు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ భేటీ ఏదైతే 18వ తేదీ ఉదయం 11 గంటల ఉదయం 11 ఏఎంకి జరిగినటువంటి క్యాబినెట్ భేటీలో ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు చాలా తక్కువగా వెలువడ్డాయి. పెండింగ్ బకాయిల గురించి అయితే ప్రస్తావనే రాలేదండి. సో, వాలంటీర్ల గురించి అయితే ప్రస్తావన వచ్చింది. అలాగే సచివాలయ ఎంప్లాయీస్ గురించి కూడా ప్రస్తావన రావడం జరిగింది గానీ, పెండింగ్ బిల్స్ గురించి అయితే ఎక్కడ ప్రస్తావన అయితే రాలేదనమాట. ఇక ఫ్రెండ్స్ ఇక డీఏ విషయానికి వచ్చినట్లయితే డీఏ ఎందుకు అలా అవుతుందన్నట్లయితే మనకు డీఏ అనేవి ఇయర్లీ ట్వైస్ అయితే రిలీజ్ చేస్తారనమాట. జనవరిలో అండ్ జూలైలో. ఎవ్రీ ఇయర్ జనవరి, జూలైలలో రిలీజ్ చేస్తారు. మనకు జనవరి నుంచి జూలై వరకు 6 నెలలు, జూలై నుంచి డిసెంబర్ వరకు 6 నెలలు ఉంటాయి. కానీ జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలలు ఉంటాయి. జనవరి నుంచి డిసెంబర్ వరకు 6 నెలలే ఉంటాయన్నమాట. సో, ఇక్కడ మనకి ఈ 2 కూడితే జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 మొదటి డీఏ, ఇది రెండవ డీఏగా అనుకుంటాము. సో, మొదటి డీఏలో 12 నెలలు, రెండవ డీఏలో 6 నెలలు కలిపి ఎంత 18 నెలలు అవుతుంది. సో, ఇక్కడ మనకు 1 ఇయర్‌లోనే 18 నెలల బకాయిలు ఏర్పడ్డాయి కదా ఫ్రెండ్స్. సో, ఆ విధంగా మనకు ఇవి ఎప్పటి నుంచి క్యాష్ రూపంలో ఇస్తారో, ఆ ముందు నెల నుంచి అరియర్స్ అయితే ఉంటాయన్నమాట. అరియర్స్ 6 నెలలు పెట్టొచ్చు. ఇక్కడ ఫస్ట్ డీఏలో 10 అరియర్స్ 10 నెలలకు అరియర్స్ పెట్టొచ్చు. ఒకటో డీఏలో. రెండో డీఏలో మనకు 7 నెలలు పెట్టొచ్చు. సో, మొత్తము 15 నెలల డీఏ కలుపుకుంటామండి. ఇక్కడ టైమ్ పీరియడ్ చూస్తే 10 నెలలే ఉంటుంది గరిష్టంగా. కానీ 15 నెలలైతే రావడం జరుగుతుంది. సో, ఈ విధంగా అయితే డీఆర్‌లు పెండింగ్ బకాయిలైతే ఉంటాయి ఫ్రెండ్స్. ఇది అందరికీ తెలిసిందే. తెలియని వారి కోసం మాత్రమే తెలియజేయడం జరిగింది. సో, ఇది ఫ్రెండ్స్ పెండింగ్ బకాయిలకు సంబంధించి తాజా సమాచారము. సో, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.